కాపునాడు. అందరికీ నమస్కారం. ఎన్నికలు రణరంగం చివరి అంకానికి చేరుకుంది. ప్రచార పర్వం ముగిసింది. ఇక పోలింగ్ బూతుల్లో ఓట్లు ఎవరికి పడతాయి, ఎవరు గెలవబోతున్నారు, దీని మీద మొత్తం చర్చ నడుస్తుంది. పొత్త లేదా వైసీపీనా, ఈ రెండు వర్గాలు ఏ విధంగా ఈ ఒక్కరోజు ఏ విధంగా ఫైట్ చేయబోతుంది. ఒకే ఒక్కరోజు మిగిలింది. ఈ ఒక్క రోజులో ఏం జరగబోతుంది? అయితే ఇంతవరకు జరిగినటువంటి ఎన్నికల ప్రచార సరళి ఏ విధంగా ఉంది, ఏ పార్టీలు ఏ విధంగా పనిచేశాయి, ఏ పార్టీ గెలవబోతుంది, ఇలాంటి అంశాలండి మనతో మాట్లాడడానికి ఈరోజు మన స్టూడియోలో మేడం భాగ్యారావు గారు ఉన్నారు. నమస్తే భాగ్యారావు గారు. నమస్కారం సార్. ఈ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం దళిత బహుజన ఫ్రంట్ తరపున చాలా కాలంగా ఎన్నికల ప్రచారంలో తిరుగుతూ ఉన్నారు. అన్ని నియోజకవర్గాలు దాదాపు అన్ని జిల్లాలు తిరిగారు. ఎలా ఉంది ఓటింగ్ సరళి, ఏ విధంగా ఉండబోతుంది, మీ అబ్జర్వేషన్స్ ఏంటి? ప్రత్యేకించి ఈ 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి దళిత బహుజన్ ఫ్రంట్, కాపునాడు, దళిత వేదిక, ఈ మూడు ఆర్గనైజేషన్స్ ఇంకా అనేక ఆర్గనైజేషన్స్ కలుపుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, కాపులు ఈ కాంబినేషన్లో రాష్ట్రంలో ఒక కొత్త పోలరైజేషన్ కోసం, పొలిటికల్ పోలరైజేషన్ కోసం ఒక ప్రయత్నాన్ని మేము ప్రత్యేకించి తీసుకోవడం జరిగింది. దీనిలో ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా అటు రాయలసీమ జిల్లాలోను, ఉత్తరాంధ్ర జిల్లాలోను, మధ్య ఆంధ్రలోను ఇవన్నీ పర్యటించి మేము ఒక కరపత్రం కూడా ప్రచురించాం. దాని మీద ఒక లైవ్ ఒక ఇంటర్వ్యూ కూడా చేసాం. ఇంటర్వ్యూ కూడా మనం చేసాం. అది వైసీపీని ఓడిద్దాం, అమరావతి నిర్మిద్దాం అని మీరు కరపత్రం విడుదల చేశారు. మేము అది చూసి ఏమనుకున్నామంటే మీరు వైసీపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, అంటే పొత్తుకు అనుకూలంగా పనిచేస్తున్నారని అనుకున్నాం. చాలా మంది అనుకున్నాం. నా ప్రశ్న కూడా అదే, మీరు పొత్తుకు అనుకూలంగా పనిచేస్తున్నారా, వైసీపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారా? ఇప్పుడు మీరు చెప్పిన మాటల్లో నాకు అనిపించింది ఏంటంటే మీరు ఒక ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ కోసం ట్రై చేస్తున్నారా? దీంట్లో మీ ఆన్సర్ ఎక్కడ ఉంది? అంటే ప్రధానంగా మేము మా ఉద్దేశం వైసీపీని ఓడిద్దాం, అమరావతిని నిర్మిద్దాం అనే అంశం ఏదైతే మేము కరపత్రంగా ప్రజల ముందుకు తీసుకెళ్లామో, మేము ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి కార్యాచరణ. అది ముఖ్యంగా ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన 5 సంవత్సరాలు మనం చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి దాదాపుగా అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని దివాలా తీయించాడు. రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా హక్కులు ఉన్నటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో, దళిత బహుజనులు, ముఖ్యంగా దళితులు, వీళ్ళ హక్కులు, వీళ్ళ ప్రత్యేక చట్టాలు, వీళ్ళ పథకాలు, వీటన్నిటిని కూడా కాలు రాశాడు. ఈ నేపథ్యంలో ముందు జగన్ను ఓడించాలి, వైసీపీని ఓడించడం అనేది లక్ష్యం తప్ప కూటమిని మనం బలపరుస్తున్నావా లేదనేది ఎజెండా కాదు. ఓటర్లు వైసీపీకి వ్యతిరేకంగా వాళ్ళు ఏ పార్టీకి వాళ్ళ విఘ్నతతోటి వాళ్ళు ఓటేసుకుంటారో ఆ వైపుగా ఓటేయమని మనం అంటున్నాం, వాళ్ళ ఇష్టాలను బట్టి. ఎట్టి పరిస్థితుల్లో వైసీపీకి మాత్రం మీరు ఓటేయొద్దు, జగన్మోహన్ రెడ్డిని మాత్రం తిరిగి మళ్ళీ గెలిపించొద్దు అనే దాని మీదనే ముఖ్యంగా టార్గెట్ చేసి మేము కరపత్రాల ఆవిష్కరణ, ప్రెస్ మీట్లు, తర్వాత మాకున్నటువంటి శ్రేణులు, మాతో కలిసి పనిచేస్తున్నటువంటి గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో పనిచేస్తున్న శ్రేణులతోటి ఒక విస్తృత ప్రచార కార్యక్రమాన్ని అయితే చేపట్టాం. అంటే ఇప్పుడు కాపులు అన్ని పార్టీల్లోనూ ఉన్నారు, బీసీలు అన్ని పార్టీలో ఉన్నారు, దళితులు, ఎస్సీలు కూడా అన్ని పార్టీల్లో ఉన్నారు. మరి మీరు ఒక పార్టీకి ఓటేయొద్దు అని ఒక స్టాండ్ కాపులు, డీబీఎఫ్ కలిపి ఎలా తీసుకోగలరు, కాపునాడు అని మీరు? అంటే మన ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని ఆలోచించినప్పుడు ఈ రాష్ట్రానికి, ఈ దళితులకి, కాపులకి, అణగారిన వర్గాల మొత్తానికి కూడా జగన్మోహన్ రెడ్డి అడ్డంగా ఉన్నాడు. డెవలప్మెంట్, రాష్ట్ర డెవలప్మెంట్కి, ఈ వర్గాల డెవలప్మెంట్కి. ఈ వర్గాల డెవలప్మెంట్, అణగారిన కులాల డెవలప్మెంట్ అనేది కాన్స్టిట్యూషనలైజ్డ్, అది రాజ్యాంగబద్ధంగా అరేంజ్మెంట్. అది ఎవరో భిక్ష కాదు. అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం ద్వారానే ఒక గొప్ప అరేంజ్మెంట్, అణగారిన కులాలకు సంబంధించిన హక్కులు, అవకాశాలు, పథకాలు, ప్రత్యేక చట్టాలు అనేవి రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన ఒక గొప్ప అరేంజ్మెంట్. ఈ అరేంజ్మెంట్ ని దెబ్బతీసిన వాడు జగన్మోహన్ రెడ్డి. ఇన్ని సంవత్సరాల అదే మేము సంక్షేమం ఇస్తున్నాము, దళిత బహుజన వర్గాలన్నిటికీ కూడా నేను అందరికి ఉచితంగా ఇస్తున్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తుంటే మీరేమో అదేమో వేరే అంటారేంటి? అసలు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి సంక్షేమం కానీ, లేకపోతే అతను ప్రవేశపెట్టిన నవరత్నాలు కానీ అవి పథకాలే కావు. అవి కేవలం పంపిణీ కార్యక్రమాలు. ఉప్పు బెల్లాలు, చాక్లెట్లు, బిస్కెట్లు, పండగ నాడో, స్వాతంత్ర దినోత్సవం నాడో పిల్లలకి ఉత్సాహం కోసం పంచి ఏ విధంగా స్వీట్స్ పంచి పెడతారో అట్లాంటి స్వీట్ల పంపిణీ కార్యక్రమం మాత్రమే తప్ప అది పథకాలే కావు. అవి పథకాలంటే దానికి ఒక నిర్దిష్టమైన లక్ష్యం ఉంటుంది, నిర్దిష్టమైన ప్రయోజనం ఉంటుంది.
కుటుంబం నుంచి వ్యక్తి నుంచి కుటుంబం వరకు అంతా కూడా మిళితమై ఉంటుంది దానిలో. భాగ్యరావు గారు, అంటే దీని మీద మనం ఎలక్షన్ తర్వాత ఒక లైవ్ చేద్దాం. ఎస్ ఎట్లాగంటే ఇది సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అనేది ఇది డిపెండ్స్ ఆన్ ఎలక్షన్ రిజల్ట్స్. ఎస్ దాని మీద క్లియర్ గా చేద్దాం. ఇప్పుడు మీరు రాష్ట్రం అంతా ఏ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు? నేను దాదాపుగా మనం కాపునాడు, దళిత బహుజన్ ఫ్రంట్, దళిత వేదిక సంయుక్త ఆధ్వర్యంలో కరపత్రాల ఆవిష్కరణ పేరుతోటి అటు రాయలసీమ ప్రాంతంలోను, రాయలసీమలో ముఖ్యంగా కడప జిల్లా మొత్తం కడప ప్రాంతంలోను, ఉత్తరాంధ్రలోను, మధ్యాంధ్రలోను అన్ని జిల్లాల్లో కూడా విస్తృతంగా ప్రచారం పర్యటన జరిగింది. ఇవన్నీ తిరిగిన తర్వాత అనేక వర్గాలకు సంబంధించిన ప్రజలు, ప్రభుత్వ అనుకూల ప్రజలు, ప్రభుత్వ వ్యతిరేక ప్రజలు, జగన్ అనుకూల ప్రజలు, జగన్ వ్యతిరేక ప్రజలు, ఓటర్లు, వీళ్ళందరితోటి కూడా సంభాషించడం జరిగింది. అనేక సందర్భాల్లో ఇంటరాక్షన్ కూడా జరిగింది. ఈ ఇంటరాక్షన్లో వచ్చినటువంటి సారాంశం ఏంటంటే, మా పరిశీలనలో, మా అధ్యయనంలో, లేకపోతే మా సర్వే అనుకుందాం. ఇప్పుడు అంత సర్వే మీరు తిరిగారు కదా, సరే స్ట్రైట్ గా ఏ పార్టీ గెలవబోతుంది? వైసీపీనా పోతా? మీ సర్వే అంటే మీరు తిరిగారు కదా, మీ సర్వే అనుకోండి, మీరు ఏమైనా ఒక నెంబర్ ప్రకటన చేయగలరా? ఖచ్చితంగా చెప్పగలుగుతాం. చెప్పండి ఒకసారి. చాలా నిర్దిష్టంగా చెప్పండి. మాకున్నటువంటి అంచనా ప్రకారం, మా అధ్యయనం ప్రకారం జగన్మోహన్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డి పార్టీకి 30 అసెంబ్లీల లోపు మాత్రమే వస్తాయి. 30 అసెంబ్లీలకు మించి ఒక్క సీటు కూడా అతనికి రాదు. పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ కూడా చెప్పగలను. 30 నుంచి 32% ఓట్లు మాత్రమే అతనికి వస్తాయి. గతంలో అతనికి 49 పాయింట్ ఎంత ఓటింగ్ వచ్చింది. ఈసారి ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీకి కేవలం 30 నుంచి 32% ఓటింగ్ మాత్రమే రాబోతుంది. 30 లోపు మాత్రమే అసెంబ్లీలు రాబోతున్నాయి. మీరు చెప్పిన దాని ప్రకారం దాదాపు 18% ఓటింగ్ తగ్గుతుంది. ఎస్, అంత తగ్గుతుంది అంటారా? ఖచ్చితంగా తగ్గుతుంది. ఎందుకంటే జన క్రైటీరియా ఏమిటంటే, ప్రజల్ని తను ఏదో చేస్తున్నట్టుగా, ఎవరూ చేయింది, గతంలో ఏ ప్రభుత్వం చేయింది, ఏ నాయకుడు చేయింది, ఏ పార్టీ చేయింది, నా ప్రభుత్వంలో జరుగుతుంది, కొనసాగుతుంది అనే పద్ధతిలో ప్రచారం చేయటానికి జగన్మోహన్ రెడ్డి అనేక ఎత్తుగడలేసి ప్రచారం మొదలుపెట్టాడు. కానీ తన విధానాల్లో పరంగా చూసుకున్నప్పుడు రాజ్యాంగబద్ధంగాను, చట్టబద్ధంగాను, మనకు ఏ ప్రభుత్వానికైనా రాజ్యాంగం అనేది బేస్. చట్టాలకి రాజ్యాంగాలకి అతీతంగా పరిపాలకుడు నేనేదో చేశానని చెబితే అది పెద్ద మాయ. కానీ జగన్మోహన్ రెడ్డి నేను మాత్రమే ఇది చేస్తున్నాను, కులాలకి మతాలకు అతీతంగా నేను చేస్తున్నాను అని చెప్పేటువంటి ఒక ప్రాపగాండ మొదలుపెట్టాడు. ఈ ప్రాపగాండ ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే, అబద్ధాలని నిజం చెప్పాలని, నిజం చేయాలని, ప్రజలను నమ్మించాలని ఒక ప్రయత్నం చేస్తే అసలు నిజాలు జగన్మోహన్ రెడ్డి ప్రచారంలో నుంచే బయటపడిపోయింది. అంటే ఇతను చెబుతుందంతా కూడా, ఇతని ప్రాపగాండ అంతా కూడా, ఇతని విధానాలన్నీ కూడా కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్ వర్క్ లో లేవు, రాజ్యాంగం దగ్గర నిలబట్టలేదు, చట్టం దగ్గర నిలబట్టలేదు. అంటే ఇవన్నీ సామాన్యుడికి అనవసరం కదండి. సామాన్యులు అర్థం చేసుకుంటున్నారు. సామాన్యుడికి అనవసరం అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఈ రోజు మీడియా ప్రాధాన్యత బాగా పెరిగింది. ఇటు టీవీలు మినిట్ టు మినిట్ ఒక కేసు కోర్టులోకి వెళ్తే ఈ కేసులో ఉన్నటువంటి మొత్తం వ్యవహారం ఏమిటి, కంటెంట్ ఏమిటి, జడ్జిమెంట్ ఏమి రాబోతుంది వచ్చినాక కూడా విశ్లేషణ చేస్తున్నారు. ఏ టీవీ ఛానల్ పెట్టినా మొత్తం తెలుస్తుంది. కానీ ఈ 5 సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో కానీ, సుప్రీంకోర్టులో కానీ, జిల్లా కోర్టులో కానీ ఏ ఒక్క కేసులో కూడా నిలబడింది, గెలిచిందంటూ లేనే లేదు. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం పొత్తు 1 సైడ్ గెలుస్తుంది అంటారు? ఖచ్చితంగా గెలుస్తుంది. ఓకే, బీజేపీకి ఎన్ని వస్తాయి ఆ పొత్తులో, జనసేనకి ఎన్ని వస్తాయి? నేను అనుకోవటం, మాకున్న పరిశీలన మేరకు జనసేన పార్టీ అంటే ఇప్పుడు మీరు చెప్పేది మేము క్రైటీరియాగా తీసుకోవట్లేదు. ఎందుకు తీసుకోవట్లేదు అంటే, ఇది ఒక అంచనా. ఈ ఒక్కరోజు మిగిలి ఉంది. ఈ ఒక్క రోజులో గేమ్ ఎవరు ఆడతారో దాన్ని బట్టి రిజల్ట్స్ ఒక అటు ఇటుగా మారొచ్చు. కానీ మీరు సర్వే చెప్పేసేయండి, నేను పర్వాలేదు. అది జనసేనకి ఎన్ని రాబోతున్నాయి, బీజేపీకి ఎన్ని వస్తున్నాయి? మాకున్న అంచనా ప్రకారం, మా అధ్యయనం ప్రకారం అయితే పవన్ కళ్యాణ్ పార్టీ, జనసేన పార్టీకి 15 మంది ఎమ్మెల్యేలు, అతను నిలబడినటువంటి 2 ఎంపీలు గెలవబోతున్నారు. ఖచ్చితంగా గెలుస్తారు. అదే బీజేపీ పార్టీ 6 పార్లమెంట్లు, 10 అసెంబ్లీలు ఏదో పోటీ చేసింది. దానిలో మాకున్న అంచనా ప్రకారం అయితే 2 నుంచి 3 ఎమ్మెల్యేలు, 2 పార్లమెంట్లు వాళ్ళు గెలిచే అవకాశం ఉంది. మిగతావన్నీ తెలుగుదేశం పార్టీ పోటీ చేసిన పార్లమెంట్లు, అసెంబ్లీల్లో మెజారిటీ వాళ్ళు గెలిచేదానికి అవకాశం ఉంది. ఈ పొత్తులు, జనసేన బీజేపీ పొత్తుతో సంబంధం లేకుండా కూడా తెలుగుదేశం పార్టీ అత్యధిక గవర్నమెంట్ తనకు తామే సొంతంగా ఏర్పాటు చేసుకోవటానికి వీలైనటువంటి సీట్లు
తెలుగుదేశం పార్టీకి రాబోతున్నాయి ఎన్నికల్లో. ఓకే, ఇప్పుడు మాకున్నటువంటి చాలా మందితో మాట్లాడినప్పుడు ఉత్తరాంధ్రలోను రాయలసీమలోను వైసీపీ చాలా బలంగా ఉంది. పర్టికులర్గా రాయలసీమలో 52 స్థానాల్లోనూ దాదాపు 30 స్థానాలు వైసీపీకి వస్తాయని ఒక ఆయన చెప్పారు నాతో. సో మీరేమో మొత్తం అన్ని కలిపి 30 లోపల అంటున్నారు. ఇప్పుడు రాయలసీమలో పరిస్థితి ఎలా ఉంది? పర్టికులర్గా కడపలో, పులివెందులలో ఎలా ఉంది? అంటే రాయలసీమలో అందరూ అనుకుంటున్నారు రాయలసీమ అంటే అది జగన్మోహన్ రెడ్డికి సొంతం, ఆ కుటుంబానికి సొంతం, వైఎస్ఆర్ బ్రాండు, జగన్ బ్రాండు, అన్ని రకరకాల బ్రాండ్లన్నీ కలిపి అంత గుంపగత్తంగా ఓట్లన్నీ వాళ్ళకే వేస్తారు అన్ని వర్గాలు అనే ఒక అపోహ రాయలసీమ మీద ఉంది. కానీ రాయలసీమలో పర్యటించినటువంటి నాకు అక్కడ చాలా వేరే కోణాలు కనిపించినాయి. దీనిలో ప్రత్యక్షంగా మేము వైసీపీ ఓటర్లతోటి, వైసీపీ లీడర్లతోటి ఇంటరాక్షన్ జరిగిన సందర్భంలో వాళ్ళు చాలా ఆశ్చర్యకరమైన విషయాలను అక్కడ ప్రస్తావించారు. వైఎస్ఆర్ కుటుంబం మీద, జగన్మోహన్ రెడ్డి మీద వ్యక్తిగతంగా అభిమానం ఉన్నమాట వాస్తవమే. కానీ నడుస్తున్నటువంటి రాజకీయ పరిణామాలు, రాష్ట్రంలో నడుస్తున్నటువంటి రాజకీయ ప్రక్రియల్ని వాళ్ళు రాయలసీమ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ముఖ్యంగా కడప ఆ ప్రాంతంలో ప్రజలు కూడా వాట్ రియాలిటీ ఏమిటి అనే దాన్ని వాళ్ళు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ వైపుగా ఈసారి మనం ఓటు చేయాలి, మనం ఏదో ఒక గుడ్డెత్తు చేలో పడ్డట్టుగా రాయలసీమ అంటే ఇదిగో కడప అంటే వీళ్ళ ప్రజలు వెళ్ళి ఓటర్లు వాళ్ళు దేనికైనా ఆయనకే వేస్తారు అని నానుండి మనం బ్రేక్ చేయాలని వాళ్ళు నిర్ణయం తీసుకుంటున్నట్టుగా మా పరిశీలనలో తేలింది. అంటే మీరు కడపలో ఏ ప్రాంతాలు తిరిగారు? కడపలో దాదాపుగా జగన్మోహన్ రెడ్డి పోటీ చేసిన పులివెందుల నియోజకవర్గం మొదలు జమ్మలమడుగు అనేక క్రిటికల్ కాన్స్టిట్యున్సీస్ లో కూడా. పులివెందుల్లో ఎలా ఉంది పరిస్థితి? పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి ఇంకా అది వన్ సైడ్ అంటారే ఆ టైపులో గెలుస్తాడు అని ఏదైతే అనుకుంటున్నారో అది అంత ఈజీగా లేదు. అక్కడ కూడా టైట్ ఫైట్ నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు, గతంలో లాగా అంత ఈజీగా అయితే ఏం లేదు. అక్కడ ఓటర్లో కూడా చాలా చైతన్యం వచ్చింది, మార్పు వచ్చింది. అంటే ఈ కుటుంబాన్ని మనం నమ్ముతున్నాము, ఈ లీడర్ని మనం నమ్ముతున్నాము, ఈ లీడర్ ద్వారా మనము, ఈ కుటుంబం ద్వారా, ఈ లీడర్ ద్వారా, ఇతర పరిపాలన ద్వారా మనం ఏం ప్రయోజనం పొందుతున్నాము అనేది ఇప్పుడు ఆలోచించడం మొదలుపెట్టారు. ఎందుకంటే పెద్ద ప్రయోజనాలు ఏం లేవు. వీళ్ళు పులివెందుల నియోజకవర్గానికి పెద్దగా వరగబెట్టింది ఏం లేదు. అక్కడే వైఎస్ఆర్ గెలిచాడు, అక్కడే జగన్మోహన్ రెడ్డి గెలిచాడు. ఆ నియోజకవర్గం అంటే మాది అన్నారు. కానీ ఆ నియోజకవర్గంలో కానీ ఆ నియోజకవర్గ ప్రజల యొక్క డెవలప్మెంట్ సంక్షేమంలో వీళ్ళు పెద్దగా వరగబెట్టింది ఏం లేదు. వ్యక్తిగతంగా ఫ్యామిలీలకు వచ్చిన లాభం ఏం లేదు. వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఇమేజీ, వ్యక్తుల ఇమేజీతో ప్రభావంతో వాళ్ళు కొట్టుకొస్తున్నారు. కానీ వీళ్ళ మూలంగా వాళ్ళు అభివృద్ధి చెందింది, వీళ్ళ మూలంగా వాళ్ళు ప్రయోజనం పొందింది అయితే చాలా తక్కువ. అంటే ఈ విషయాన్ని వాళ్ళు గమనించారా? అంటే ఇప్పుడు 2 విషయాలు ఉంటాయి. ఇప్పుడు డెవలప్మెంట్, సంక్షేమం, ఎమోషన్ ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి మామూలుగా ఎన్నికల్లో. ఇప్పటి వరకు డెవలప్మెంట్, సంక్షేమే పనిచేసేది. ఈ ఎన్నికల్లో అంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎమోషన్ యాడ్ చేశాడు. రాజశేఖర రెడ్డి దాన్ని స్టార్ట్ చేస్తే అవును, జగన్మోహన్ రెడ్డి దాన్ని పీక్స్ కి తీసుకెళ్లాడు. పబ్లిక్ లో ఎమోషన్. ఇప్పుడు ఎమోషను, సంక్షేమం ఈ రెండిట్లో డెవలప్మెంట్, ఈ మూడిట్లో పులివెందుల్లో ఏది పని చెప్తుంది? ఎమోషన్ ఉంది అక్కడ. అంటే ఎమోషన్ అనేది ఖచ్చితంగా ఉంది. ఎమోషన్ లేకపోవడం, ఎమోషన్ తగ్గటం ఏమి లేదు. కానీ ఎమోషనల్ గా ఉన్న ప్రజల్లో ఒక థింకింగ్ కూడా మొదలైంది. ఇప్పుడు దాకానేమో గుడ్డిగా ఎమోషన్ ప్రభావితంతోనే వాళ్ళు ఉన్నారు. కానీ ఈ ఎన్నికల్లో వాళ్ళు ఎమోషన్తో పాటు ఆలోచన కూడా వాళ్ళలో పెరిగింది. ఎందుకంటే దానికి ప్రధాన కారణం ఏంటంటే వివేకానందరెడ్డి హత్య. అంటే వివేకానందరెడ్డి హత్య, ఈ మర్డర్, ఈ కేసు ఆ ప్రాంతంలో, అంటే రాష్ట్రంలో కాదు, ముఖ్యంగా ఆ ప్రాంతంలో దాని యొక్క ఫలితం, దాని యొక్క ఇంపాక్ట్ ఉంటుందంటారా? మీ అబ్జర్వేషన్? ఖచ్చితంగా ఉంటుంది. ఎట్లా? ఎందుకంటే డైరెక్ట్ గా మేము వైఎస్ఆర్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి పార్టీకి అనుకూలమైన ఓటర్లు, ప్రజలు, లీడర్లతోనే మేము మాట్లాడాము. దానిలో తేలింది ఏమిటంటే వైఎస్ వివేకానందరెడ్డి అనే ఒక వ్యక్తి, ఒక పర్సనాలిటీ ప్రతి కుటుంబంతో పెనవేసుకుపోయినటువంటి వ్యక్తిగా, లీడర్గా అక్కడ ఉన్నాడు. ఎందుకంటే ఒకటే సింగిల్ రీజన్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయాల్లో ఉండన్నాలు. రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో స్టేట్ లీడర్గా, ఉమ్మడి ఆంధ్రలో స్టేట్ లీడర్గాను, ప్రతిపక్ష నాయకుడుగాను, ముఖ్యమంత్రిగాను ఉన్నాడు. ఈ నియోజకవర్గానికి ఎక్కువ సార్లు వచ్చి ఆ ఓటర్లతోనో, ఆ ప్రజలతోనో ఇంటరాక్ట్ అవ్వటానికి, మ్యాన్ టు మ్యాన్ మాట్లాడటానికి రాజశేఖర్ రెడ్డికి అవకాశం కుదిరేది కాదు, టైం సరిపోయేది కాదు. కానీ ఆన్ బిహాఫ్ ఆఫ్ రాజశేఖర్ రెడ్డి, నియోజకవర్గానికి ఎమ్మెల్యే అతనైనప్పటికీ,
రియల్ గా గ్రౌండ్ లో మొత్తం కుటుంబాలతో ఓటర్లతో సత్సంబంధాలను పెట్టుకొని పనిచేసిన లీడరు వైఎస్ వివేకానంద రెడ్డి. వివేకానంద రెడ్డి తోటి మాట్లాడితే రాజశేఖర రెడ్డితో మాట్లాడిన దానికంటే ఎక్కువగా అక్కడ ఓటర్లు ఫీల్ అయ్యేవాళ్ళు. వాళ్ళు చెప్పిన మాటలే ఇవి. రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి అన్నా మాకు ఈ పని ఉంది అని ఎవరైనా వివేకానంద రెడ్డితో ఆ నియోజకవర్గ ఓటర్లు, సామాన్య మానవుడు, ఒక చిన్న గృహిణి, కూలి మనిషి కూడా అన్నా అన్నానే వాళ్ళని పిలుచుకునే అలవాటు ఉంది. అన్నా మాకు ఈ పని ఉంది అని అంటే వివేకానంద రెడ్డి వెంటనే తన కారులో ఉంటే తన కారులో వాళ్ళని ఎక్కించుకొని ఎక్కడ పని ఉంది అక్కడికి తీసుకెళ్ళటం, లేకపోతే సమయం ఇచ్చి పలానా సమయానికి మా ఇంటికి రండి అని చెప్పటం, లేకపోతే పలానా సమయానికి ఎంఆర్ఓ ఆఫీస్కి రండి అంటాం. ఇవన్నీ వ్యక్తిగతంగా ప్రతి పర్సన్ టు పర్సన్, ప్రతి మనిషి వాళ్ళకి కావాల్సిన పనిలో వాళ్ళ అవసరాల్లో ఇముడుకుపోయినటువంటి వ్యక్తి వివేకానంద రెడ్డి. ఒక్కసారి వెనక్కి వెళ్దాం. అసలు మర్డర్ ఎందుకు జరిగింది? ఇది కదా క్వశ్చన్. ఇప్పుడు నిన్న ఒక మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డి ప్రచారంలో, కడపలో పులివెందులో ప్రచారం చేస్తూ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ కోసం తర్వాత మాట్లాడతాం. అయితే అసలు మర్డర్ జరగాల్సినంత అవసరం ఏముంది? ఇప్పుడు ఇంత జనంతో మమేకం అయిపోయి వాళ్ళతో పెనవేసుకుని ఉన్నటువంటి ఆయన రాజకీయ జీవితంలో వ్యక్తిగతమైనటువంటి విషయాల వల్లే మర్డర్ జరిగిందని ఒక వాదన, లేదు రాజకీయపరమైనటువంటి అంశాల వల్ల మర్డర్ జరిగింది అనేది కొంతమంది వాదన. ఈ రెండిట్లో ఏది అయి ఉంటుందని మీరు భావిస్తున్నారు, మీ అబ్జర్వేషన్ ఇప్పుడు వెళ్ళినప్పుడు? ఎక్సలెంట్. మీరు అసలైనటువంటి విషయంలోకి వచ్చారు, క్వశ్చన్ అడిగారు. నేను కూడా దానికోసమే ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే ఎంత వాస్తవం అక్కడ దాగున్నది, మూసేశారు అని అంటే అక్కడ నిజంగా అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఏదైతే ఉందో, హత్యకి అనేక కోణాలు పులమాలని ప్రయత్నించినప్పటికీ ఎవరు సొంత కుటుంబం, జగన్మోహన్ రెడ్డి అండ్ పార్టీ, సాక్షి టీవీ అనేక కోణాలు పులమాలని మొదట్లో ప్రయత్నం చేసినప్పటికీ అది ఖచ్చితంగా నో డౌట్ ఇట్ ఈజ్ ఎ పొలిటికల్ మర్డర్. ఎలా? అది రాజకీయ హత్య. ఎందుకని అంటే ఎందుకంటే వివేకానంద రెడ్డి అనే వ్యక్తి సామాజికంగాను, రాజకీయంగాను, వ్యక్తిగతంగాను ఆ నియోజకవర్గంలో ప్రతి ఓటర్తో పెనవేసుకుపోయినటువంటి లీడర్. అక్కడ ఒక రకంగా చెప్పాలంటే రాజశేఖర్ రెడ్డిని చూసిన వాళ్ళు డైరెక్ట్ గా తక్కువ, వినటమే తప్ప ఆ నియోజకవర్గంలో రాజశేఖర రెడ్డిని చూసిన వాళ్ళు తక్కువ. మీటింగుల్లో పాల్గొంటే ఎక్కడ ఆయన ఆకాశంలో వెహికల్ మీద ఉంటే కింద చూసి ఆహా ఓహో అనుకోవటమే కానీ డైరెక్ట్ గా షేక్ హ్యాండ్ ఇచ్చే స్థాయికి జనంలోకి వెళ్ళిన వ్యక్తి వివేకానంద రెడ్డి. పులివెందుల నియోజకవర్గంలో అంత పర్సనల్ ఇంటరాక్షన్, సామాజిక కలయిక, కుల మతాలకు అతీతంగా వివేకానంద రెడ్డి కలిసిపోయి దళితులు, క్రైస్తవులు, గిరిజనులు, రెడ్లు, ఏ కులంతో వాళ్ళతోనైనా ఆయన మిళితమైపోయి పనిచేసిన వ్యక్తి. అసలు వివేకానంద రెడ్డిని చంపుదాం లేకపోతే చచ్చిపోవాలి అని కోరుకునే మనిషే ఆ నియోజకవర్గంలో ఉండటానికే లేదు. ఎందుకంటే ఆయన ఎవరికి శత్రుత్వం లేదు. ఆయన మీద ఏదో ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ అని ఇవని చెప్పి అంటున్నారు, కానీ ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ అనేక మందికి ఉంటాయి. ఇట్ ఈజ్ ఏ పర్సనల్ ఇష్యూ. దాని కారణంగా కూడా అతను హత్య చేయాలనుకునే అంత స్థాయి మనుషులు కూడా అక్కడ లేరు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడు వైఎస్ వివేకానంద రెడ్డిని చంపాలి అని ప్లాన్ చేసి ఇల్లీగల్ కాంట్రాక్ట్ దృష్టిలో పెట్టుకొని టార్గెట్ చేసి ఆయన ఇంట్లో ఉన్నప్పుడు చంపాలి అని శత్రువులు కక్షగట్టి చేయగలిగినంత చాతుర్యం కానీ, అంత పెద్ద కుట్ర కానీ చేయగలిగే దమ్ము, ధైర్యం ఆ ప్రాంతంలో ఎవడికి లేదు. రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీలో మనిషిని చంపాలి అంటే రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీ అయి ఉండాలి. రాజశేఖర్ రెడ్డి అతర ఫ్యామిలీ వివేకానంద రెడ్డిని చంపాలి అని కుట్ర చేసి పథకం చేసి అక్కడికి మనుషులు రప్పించి అర్ధరాత్రి అతని గొడ్డలతో నరికి చంపగలిగే అంత ధైర్యం నాకున్న పరిశీలనను బట్టి, అక్కడున్న జనాన్ని ఆలోచన బట్టి చూస్తే, కంపేర్ చేస్తే అసలు అది కల్లో కూడా ఊహించలే. అంటే ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అన్న టీం, అవినాష్ రెడ్డి వాళ్ళు చెప్తున్నటువంటి అంచనాను బట్టి, అంటే ఆయనకు ఇల్లీగల్ అంటే సెకండ్ మ్యారేజ్ ఉండడం వల్ల అందులో ఉన్నటువంటి ఆస్తిపరమైనటువంటి ఆర్థికపరమైన అంశాల వల్ల ఈ మర్డర్ జరిగిందని వాళ్ళు చెప్తున్నారు. మీరు చెప్పేదేమో దానికి అంత అవసరం లేదు, వ్యక్తిగతమైనటువంటి అవసరం అంత లేదు, మర్డర్ చేసేంత స్థాయి ఆ ఎఫ్ఐఆర్లో లేదు అని చెప్తున్నారు. రాజకీయపరమైనటువంటి అంశం ఏముంది అందులో? ఇందులో రాజకీయపరమైన అంశం ఇట్ ఈజ్ కరెక్ట్. ఎవరికి అవసరం ఉంది? అసలు వివేకానంద రెడ్డిని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఎలా జరిగింది ఈ హత్య అనేది ప్రపంచంలో మొత్తంలో జరుగుతున్న ప్రచారం ఒకటైతే గ్రౌండ్ రియాలిటీ వేరే ఉంది.
అదే గ్రౌండ్ రియాలిటీ. సిబిఐ దాన్ని మాక్సిమం బయటికి లాక్కొచ్చింది. సిబిఐ విచారణలో చాలా విషయాలు బయటికి లాక్కరాగలిగింది. ఇంకొకటి కూడా దీనిలో పెద్ద మిస్టరీ దాగి ఉంది. అదేమిటంటే మన పరిశీలనలో తేలిన అంశం ఏంటంటే ప్రధానంగా అక్కడ పొలిటికల్ క్లాష్, వివేకానంద రెడ్డిని హత్య చేయాల్సిందాక వచ్చిన అంశం ఏంటంటే ఇది మన పరిశీలనలో కాపునాడు, దళిత భోజన ఫ్రంట్, దళిత వేదిక కలిసి సంయుక్తంగా పులివెందుల గడ్డలో, కడపలో వైసీపీ వర్గాలతో మాట్లాడిన సందర్భంలో వచ్చినటువంటి అభిప్రాయాలు ఇవన్నీ కూడా. వాళ్ళ మనసులో ఉన్న అభిప్రాయాలు ఏమిటంటే వైఎస్ వివేకానందరెడ్డి కడప పార్లమెంట్ని వైఎస్ అవినాష్ రెడ్డికి ఇవ్వటానికి వీల్లేదు, అతన్ని పోటీ పెట్టడానికి వీల్లేదు, బ్లంట్గా అతను వ్యతిరేకించాడు. ఎవరితో? జగన్మోహన్ రెడ్డికి చెప్పాడు. ఒకవేళ అది షర్మిలాని మనం నిలబెట్టాలి, ఒకవేళ షర్మిలాని నిలబెట్టొద్దు అనుకుంటే ఇంకెవరినైనా పెట్టాలి తప్ప వైఎస్ అవినాష్ రెడ్డిని అక్కడ పోటీ చేయించడానికి వీల్లేదు. ఎందుకని అంటే వివేకానంద రెడ్డికి ఈ అభిప్రాయం ఉంటా కారణం అంటే వైఎస్ వివేకానంద రెడ్డికి ఈ అభిప్రాయం ఉండడానికి కారణం ఏంటంటే వీళ్ళు కుటుంబ పరంగా వీళ్ళందరి మధ్య బంధురికం ఉన్నప్పటికీ వైఎస్ అవినాష్ రెడ్డి ఫ్యామిలీకి, వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి, అంటే వివేకానంద రెడ్డి ఫ్యామిలీకి పొలిటికల్ గాను సామాజికంగాను నిరంతరం కలిసి పనిచేసేటువంటి ప్రక్రియ, సోషల్గా కలిసి ఉండేటువంటి ప్రక్రియ పెద్దగా లేదనేది అక్కడ నుంచి తెలుస్తుంది. వాళ్ళకి వీళ్ళకి కుటుంబపరమైనటువంటి చిన్న చిన్న విభేదాలు, కారణాలు ఇవన్నీ కూడా ఉన్నాయి అనేది అక్కడ మనకు బయటపడుతుంది. ఈ కారణాలను దృష్టిలో పెట్టుకొని అతనికి వైఎస్ వివేకానంద రెడ్డికి షర్మిలాని అక్కడ పోటీ చేయించాలి అనేది బలమైనటువంటి కోరిక ఉంది. దానిలో నుంచి అవినాష్ రెడ్డిని అతను వ్యతిరేకించాడు. అతను పోటీ పెడతానికి వీల్లేదు అని వ్యతిరేకించి ఇంకా ఏ స్థాయికి వెళ్ళాడంటే జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిక చేసే స్థాయికి వెళ్ళాడు. ఎలాగూ నువ్వు కానీ షర్మిలాని కాదని, లేకపోతే వేరే వ్యక్తిని కాదని నువ్వు అవినాష్ రెడ్డిని అక్కడ పోటీ పెట్టేటట్టయితే నేను వెంటనే ఈ పార్టీకి రాజీనామా చేసి నేను చంద్రబాబు నాయుడు కలుస్తాను, తెలుగుదేశం అవసరమైతే తెలుగుదేశం నుంచి నేనే పోటీ చేస్తాను, నువ్వు వాడిని సీటు ఇక్కడ పోటీ పెడతానికి మాత్రం నేను ఒప్పుకోనని అతను తెగేసి బల్లగుద్ది జగన్మోహన్ రెడ్డికి చెప్పటం జరిగింది అనేది ప్రజల్లో ఉన్నటువంటి చర్చ. ఇది మనం మాట్లాడుకోవటం కాదు, లోకల్ పీపుల్కే చాలా విషయాలు తెలుసు, బయట మనకే చాలా తెలియదు. ఇవన్నీ చాలా అండర్ గ్రౌండ్లో లోకల్గా పోయినప్పుడు చాలా విషయాలు తెలుస్తున్నాయి. అంత నిక్కచ్చిగా చెప్పినటువంటి వివేకానంద రెడ్డి అడ్డం తిరిగి చెప్పటంతో జగన్మోహన్ రెడ్డి దీనికి అసలు ఇంత బాబాయ్ చిన్ననాన్న ఇంత అడ్డం తిరుగుతాడని నేను అనుకోలేదు, ఎందుకు ఇలా జరుగుతుంది, అవినాష్ రెడ్డిని పెట్టాలని మనం అనుకుంటున్నాం కదా, బాబాయ్ ఇంత బ్లంట్గా ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు, నా మాటని ఎప్పుడు కాదనలేదు బాబాయ్ చిన్నాన్న, ఆయన రిజైన్ చేసి ఆయన నాకు పార్లమెంట్ ఇచ్చాడు, కానీ ఈరోజేమో అసలు నువ్వు అది పెడతానికి లేదు, నేను ఒప్పుకోను అని నిర్బంధంగా వ్యతిరేకిస్తున్నాడని జగన్మోహన్ రెడ్డి ఒక సెకండ్ థాట్లోకి వెళ్ళిపోయి ఆలోచించాల్సిన స్థితికి అతను వ్యతిరేకించాడు దీన్ని. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికేమో ఎట్టి పరిస్థితుల్లో అవినాష్ రెడ్డిని కడప పార్లమెంటుకు పోటీ పెట్టాలన్నది, వివేకానంద రెడ్డికేమో ఎట్టి పరిస్థితుల్లో అవినాష్ రెడ్డిని అక్కడ పోటీ చేయనీయకూడదని ఉంది. ఇక్కడే అసలు డ్రామా అంతా కూడా మొదలైంది. అసలు పొలిటికల్ మర్డర్ అనటానికి మీరు ఇందాక అన్నట్టుగా ఇది పొలిటికల్ మర్డర్ అని అనటానికి ఏమిటి అంటే వద్దు కావాలి అనేమో పోటీ పెట్టాలి అనేమో జగన్మోహన్ రెడ్డి, పోటీ పెట్టడానికి వీల్లేదు, వాడిని పెడితే నేను ఊరుకోను, అవసరమైతే నేను పార్టీ మారుతాను, నేనే తెలుగుదేశం నుంచి పోటీ చేస్తాను, చంద్రబాబు నాయుడు అవసరమైతే నువ్వు వాడిని ప్రకటించిన మరుసటి రోజే నేను చంద్రబాబును కలిసి నేను అక్కడ పోటీ చేస్తాను అని ఒక పెద్ద హెచ్చరిక. కావాలంటే అసలు జగన్మోహన్ రెడ్డిని బ్లంట్గా వివేకానంద రెడ్డి రిజెక్ట్ చేసినంత స్థాయిలో వాళ్ళ మధ్య వివాదం జరిగింది అనేది కడప పులివెందుల ప్రాంతంలో ఉన్న వైసీపీ నాయకులు, వైసీపీ క్యాడరే చెప్తున్నారు. ఇది మనం చెప్తుంది కాదు, ఎందుకంటే మనం అక్కడుండి చూడలే, వాళ్ళు చెప్తున్నారు ఇది జరిగిందండి, ఇట్ ఈజ్ ఎ రియల్, ఇట్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. ఈ నేపథ్యంలోనే వివేకానంద రెడ్డి మర్డర్ జరిగింది. సో పొలిటికల్ మర్డర్ అంటానికి కారణం ఏంటంటే ఈ బేస్ అనమాట. అంటే ఇప్పుడు షర్మిల ఆ ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో షర్మిలారెడ్డి కూడా వైసీపీ తరపున గట్టిగా ప్రచారం చేసింది. షర్మిలానే ఇంపార్టెంట్ కదా జగన్ కి, అవినాష్ రెడ్డి కన్నా. ఇప్పుడు షర్మిలాని కాదని అవినాష్ రెడ్డిని పిక్ చేసుకోవాల్సినంత పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఏముంది? దానికి నిన్ననే కడపలో జరిగిన ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త కథ చెప్పాడు.
వీళ్ళు వీళ్ళు అంతా కుటుంబ సభ్యులను పెట్టుకొని కుటుంబపరం అయిపోయింది ఈ పార్టీ అని జనం అనుకోరా? అనుకుంటారు కదా, ఇప్పటికే అవి ప్రచారాలు నడుస్తున్నాయి. దాన్ని ఓవర్కమ్ చేయటానికి నేను షర్మిలాకి అవకాశం ఇవ్వలేదు అని ఆయన ఒక కొత్త కథ నిన్న కడపలో పచ్చి అబద్ధాలని పచ్చి నిజాల్లాగా చెప్పే ప్రయత్నం చేశాడు. అంటే దీనికి షర్మిల గారు ఒక విషయం చెప్పారు మొన్న ప్రచారంలో, అండ్ ఆవిడ చెప్తూనే ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంటిలోంచే ఎక్కువ ప్రెషర్ ఉంది అవినాష్ రెడ్డికి సీట్ ఇవ్వాలని, అందువల్ల ఆయన అటు మొగ్గు చూపుతున్నారని. దీన్ని మీరు గమనించారు? ఎస్, ఇట్ ఈజ్ ఎ రియల్ అండ్ ఫ్యాక్ట్. జగన్మోహన్ రెడ్డి భార్య వైఎస్ భారతి గారు ఎవరైతే ఉన్నారో ఆమెకి, ఆమె కుటుంబానికి అత్యంత సమీప బంధువు వైఎస్ అవినాష్ రెడ్డి. సమీప బంధువు. వాళ్ళ మధ్య ఆ ఫ్యామిలీకి ఈ ఫ్యామిలీకి మధ్య మంచి రిలేషన్ ఉంది. బికాజ్ ఆఫ్ క్లోజ్ రిలేషన్ ఆఫ్ ది అవినాష్ రెడ్డి ఫ్యామిలీ అండ్ వైఎస్ భారతి ఫ్యామిలీ. ఈ అవినాష్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో కడపకి మనం ఎంపీగా నిలబెట్టాలి, ఏది ఏమైనప్పటికీ మనం ఈ విషయంలో వెనక్కి తగ్గొద్దని వైఎస్ భారతి గారు ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒత్తిడి తెచ్చినట్టు, తను భార్య మాటని కాదను అంటే వైఎస్ జగన్ రెడ్డి అండ్ షర్మిల భరత్, ఆమె భార్య, ఆయన భార్య భారతి గారు, వాళ్ళ మధ్య చాలా మంచి రిలేషన్. ఇద్దరు భార్యాభర్తలు ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకోవటం, ఈక్వల్ షేర్ చేసుకోవటం, మాట్లాడుకోవటం, మంచి హ్యాపీ ఫ్యామిలీగా వాళ్ళు ఉంటారనేది అందరూ కూడా చెప్తున్నారు. తన భార్య అవినాష్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో మనం సీట్ ఇవ్వాలి, కడప నుంచి అతన్నే నిలబెట్టాలి అని గట్టిగా మాట్లాడటంతో భార్యని గౌరవించేటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ మాటను పరిగణలోకి తీసుకొని అవినాష్ రెడ్డిని పెట్టడానికి అతను డిసైడ్ అయినట్టు, వాళ్ళ బాబాయి చిన్ననాన్న వివేకానంద రెడ్డి గారేమో దాన్ని బ్లంట్గా వ్యతిరేకిస్తున్నట్టు, ఈ నేపథ్యంలో ఆ మర్డర్ జరిగింది. ఓకే అండి, మర్డర్ పట్ల మీకు క్లారిటీ ఉందనేది అర్థమైంది. నిన్న మొన్న జరిగినటువంటి ప్రచారంలో దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లారిటీగా మాట్లాడుతూ ఉన్నారు. దాని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కడప పార్లమెంట్లో అవినాష్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేయడానికి నిన్ననే వెళ్ళారు. ఆయన ఈ వెళ్ళిన సందర్భంలో ఆయన చాలా విషయాలు మాట్లాడుతూ ప్రస్తావనకు తెస్తూ, వైఎస్ అవినాష్ రెడ్డి చాలా చిన్నపిల్లోడు, మాకంటే 13 ఏళ్ళు మాకంటే చిన్నవాడు, మా అందరికంటే కూడా చిన్నవాడు, అతనికి హత్య చేయాల్సిన అవసరమే లేదు. ఇంత చిన్న వయసులో అతని జీవితాన్ని, అతని కుటుంబాన్ని మొత్తం నాశనం చేసేదానికి దుష్టపన్నాగం జరిగింది. చంద్రబాబు నాయుడు చేసిన కుట్రలో భాగంగా దుష్ప్రచారం చేస్తున్నాడు. అతనికి అవసరమే లేదు. అతను 2-3 ఇంటర్వ్యూల్లో ఈ హత్య నేపథ్యంలో ఏం జరిగింది అనేది అతను చెప్పాడు. అవి నేను చూశాను. అవి చూసిన తర్వాత నేను అవినాష్ రెడ్డి ఈ హత్య చేయలేదు అని నేను నమ్ముతున్నాను. నేను నమ్మాను కాబట్టే అవినాష్ రెడ్డికి ఇక్కడ చీట్ ఇచ్చాను అంటున్నాడు. కానీ ఇంకొక వైపు సిబిఐ అంటే భారత ఉన్నత దర్యాప్తు సంస్థ. ఈ దేశంలో సిబిఐకి మించిన దర్యాప్తు సంస్థే లేదు. భారత ప్రభుత్వం కూడా ఈ సిబిఐ మీద ఆధారపడే, ఈ దర్యాప్తు మీద ఆధారపడే భారత ప్రభుత్వం ముందుకు కొనసాగుతుంది. సిబిఐ చెప్పిందే ఫైనల్ ఇండియన్ గవర్నమెంట్ కూడా. అటువంటి ఉన్నతమైన సిబిఐ ఈ దర్యాప్తులో వైఎస్ అవినాష్ రెడ్డిని 8వ ముద్దాయిగా చేర్చి, ఇతనికి హత్యతో సంబంధం ఉంది, ఇతనే చేయించాడు అని గూగుల్ టేక్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషను, ఫోన్ల ద్వారా కనెక్షన్స్ ద్వారా ఫోన్లో మాట్లాడుకున్న వాటి ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషను, ఆ టైమింగ్స్, హత్య జరిగిన టైమింగ్స్, వీళ్ళ ఫోన్ కన్వర్జేషన్స్ టైమింగ్స్, గూగుల్ టేక్అవుట్ అంటే ఆ సమయంలో వాళ్ళు అక్కడ ఉన్నారని గూగుల్ టేక్అవుట్ ద్వారా వచ్చినటువంటి సమాచారాలు ఇవన్నీ పట్టి ఖచ్చితంగా అవినాష్ రెడ్డి కుటుంబానికి, అతని తండ్రి భాస్కర్ రెడ్డికి ఈ హత్యలో సంబంధం ఉంది, వీళ్ళే చేయించారు అని నమ్ముతూ విశ్వసిస్తూ దర్యాప్తులో వచ్చిన ఫ్యాక్ట్స్ని బట్టి వీళ్ళ ముద్దాయిలుగా చేర్చి సిబిఐ ఒక ఛార్జ్ షీట్ను ఆల్రెడీ చేసింది. అంటే సిబిఐ ఛార్జ్ షీట్ను కూడా కాదని అవినాష్ రెడ్డి టీవీలో ఇచ్చిన ఇంటర్వ్యూలను బట్టి నేను అవినాష్ రెడ్డి చేయలేదని నమ్ముతున్నాను, అందుకే సీట్ ఇచ్చాననేమో జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. అంటే భారత అత్యున్నత విచారణ సంస్థ సిబిఐ నిగ్గు తేల్చినటువంటి వాస్తవాలు, ఆధారాలను కూడా రిజెక్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి
తను ఏదో ఒక వ్యక్తిలాగా, ఒక వ్యక్తి నేను అనుకున్నదే శాసనం, రాజుల కాలంలో నేను రాజుని, రాజే శాసనం, నేను అనుకున్నదే ఫైనల్ అని చెప్పినట్టుగా ఈయన నేను నమ్ముతున్నానని చెప్తున్నా. అసలు నీ నమ్మకం ఎవరికి కావాలి? ఇక్కడ అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ దర్యాప్తు చేస్తుంటే ఆ కేసులో నేను నమ్ముతున్నాను, నేను నమ్మాను కాబట్టే సీట్ ఇచ్చాను అంటున్నాడు ఆయన. ఆయన ఇంకో మాట కూడా, నేను క్లీన్ చీట్ ఉన్న వాళ్ళకే సీట్లు ఇస్తున్నాను, ఇచ్చాను అని చెప్పాడు. దీని మీద మీ అభిప్రాయం అంటే ఏమిటి అంటే అంటే ఈ సంఘటన ఇతను నిన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో కడపలో ప్రచారానికి వెళ్ళి మాట్లాడిన విధానము, అతను చెప్పిన ఎక్స్ప్లెనేషన్స్ బట్టి రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా కడప ప్రాంతాల్లో, ఆ ప్రాంతాల్లో రాయలసీమ ప్రజలకి ఏమర్థమైందంటే జగన్మోహన్ రెడ్డి ఇంత దుర్మార్గుడా అని ప్రజలు నోరు వెళ్ళబూస్తున్నారు. ఎందుకంటే ఒకవైపున అవినాష్ రెడ్డి హత్య చేశాడు, దానిలో వాళ్ళకి భాగస్వామ్యం ఉంది, వివేకానంద రెడ్డి హత్యలో వాళ్ళ భాగం ఉంది అని అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ తేల్చి వాళ్ళ ముద్దాయిలుగా ఛార్జ్షీట్ దాఖలు చేస్తే, ఆ సంఘటనలో ఇతను హత్య చేయలేదని నేను నమ్ముతున్నాను, నాకంటే చాలా చిన్నపిల్లోడు, చేయలేదని నేను నమ్ముతున్నాను, నాకు ఆ నమ్మకం ఉంది కాబట్టి సీట్ ఇచ్చాను అని పచ్చి అబద్ధాలని నిజాలని చెప్పే ప్రయత్నం ఓట్లు అడుగుతున్నాడు. మళ్ళీ దానికి ప్రజలు ఆశ్చర్యపోయారు. ఒకటి. రెండోది, ఇతను చెప్తున్న ఎంత అబద్ధాలంటే క్లీన్ సీట్ ఉన్న వాళ్ళకి నేను సీట్లు ఇచ్చాను అంటున్నాడే. ఇతను అనంతబాబు అనే ఒక ఎమ్మెల్సీ, వైసీపీ ఎమ్మెల్సీ కడపలో, కాకినాడలో, ఈస్ట్ గోదావరి, కాకినాడలో సుబ్రహ్మణ్యం అనే ఒక దళితుడు డ్రైవర్, అతని కారు డ్రైవర్ని చంపి, ఏదో కారణాలతో చంపి డోర్ డెలివరీ ఇచ్చాడు ఇంటికి, డెడ్ బాడీని, ఇదిగో మీ అబ్బాయి చచ్చిపోయాడని. అది ఒక పెద్ద సంచలనమైనటువంటి కేసుగా ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో మారి ఆ ఎమ్మెల్సీని అరెస్ట్ చేశారు. SC/ST యాక్ట్ ఇవన్నీ కూడా పెట్టారు. అరెస్ట్ చేస్తే చాలా రోజులు బెయిల్ రాలేదు. అతనికి బెయిల్ వచ్చిన రోజు జగన్మోహన్ రెడ్డి తన పార్టీకి అనుకూలంగా ఉన్న చోటా మోటా దళిత లీడర్లు, లోకల్ రిప్రజెంటేటివ్స్ అందరినీ, SC/ST వాళ్ళందరినీ పోగేపించి జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ ఇచ్చి, ఏదైతే దళిత సంఘాలు చెప్తున్నాయో దళితుడిని హత్య చేశాడని, ఆ దళితులే అనంతబాబుకి స్వాగతం పలకాలి, మీరేం చేస్తారో నాకు తెలియదని పురమాయిస్తే, వాళ్ళ అనుయాయులుగా ఉన్న వైసీపీలో ఉన్న కొంతమంది చోటా మోటా దళిత ప్రతినిధులు వీళ్ళు పోయి ఒక పెద్ద ర్యాలీ, ఊరేగింపు పెట్టుకొని అతన్ని జైలు నుంచి తీసుకొచ్చారు. అంటే ఒక పెద్ద హత్యా నేరం కింద అరెస్ట్ హత్యా నేరమే కాదు, హత్య చేశాడు అతను. ఇట్ ఈజ్ ఎ ప్రూవ్డ్. అతనికి బెయిల్ వస్తే ఇతను పార్టీ నాయకులందరిని పంపించి స్వాగతాలతో, పూలతోటి ఊరేగింపుగా తెప్పించిన వాడు జగన్మోహన్ రెడ్డి. అతనికి ఎమ్మెల్సీ పదవి రద్దు చేయలేదు. అతను హత్య చేశాడని తేలితే అతను పార్టీ నుంచి తీసేయలేదు. అతనికి పూలహారతులు పట్టించి పిలిపించాడు. మరి ఈ దళిత జనం అంతా ఏమనుకోవాలి? జగన్మోహన్ రెడ్డిని ఎలా నమ్మాలి? ఒకటి. రెండు, తోట త్రిమూర్తులు అనే ఒక ఎమ్మెల్సీ, అతనికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చాడు, అది ఇటువే నేరం. మళ్ళీ మండపేటలో ఎమ్మెల్యేగా కూడా ఇచ్చాడు ఇప్పుడు ఈ ఎన్నికల్లో. అదే టైంలో శిక్ష కూడా పడింది. అదే టైంలో ఎన్నికల క్యాంపెయిన్ లో ఉన్నప్పుడే స్పెషల్ కోర్టు గతంలో 28 ఏళ్ల క్రితం రామచంద్రాపురంలో 5 దళిత యువకులకు, 5 దళిత యువకుల మీద దాడి చేసి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2 దళిత యువకులకు శిరోమండనం చేశాడు అతను, తోట త్రిమూర్తులు. ఆ కేసు 28 ఏళ్లగా స్పెషల్ కోర్టులో వైజాగ్లో కేసు హీరింగ్ జరపకుండా ఆపాడు. అధికారాల్లో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంలో ఉండి అతనికి ఇతను ఎమ్మెల్సీ ఇచ్చాడు. ఇప్పుడు అది కేసు హీరింగ్ వస్తే అది 18 నెలల శిక్ష, 2 లక్షల రూపాయల జరిమానా విధిస్తూ ఆ నేరం అతనే చేశాడు అని ఇట్ ఈజ్ ఎ ప్రూవ్డ్ జడ్జిమెంట్ వచ్చింది. అప్పుడు ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి నిజంగా దళితుల మీద ప్రేమ ఉన్నవాడైతే, దళితుల తరపునుంటే, ప్రజల తరపునుంటే వెంటనే అతనికి ఇచ్చిన ఎమ్మెల్యే సీటును రద్దు చేసి వేరే వాడిని పెట్టుకొని ఇతను ఎమ్మెల్సీ రద్దు చేసేసి ఇతను పార్టీ నుంచి కూడా తీసేయాలి. ఏది ఇతను నిజంగా ప్రజాస్వామికవాది అయితే, ఇతను దళితుల మీద ఏమన్నా ఆలోచన ఉంటే. కానీ అతన్నే ఎమ్మెల్యేగా కొనసాగిస్తున్నాడు, అతను ఎమ్మెల్సీలో ఉంచాడు, పార్టీ నుంచి తీసేయలేదు. ఇప్పుడు ఈ 3 కేసులు మీరు ఉదాహరణగా చెప్పారు. దీన్ని బట్టి మీరు జగన్మోహన్ రెడ్డి యొక్క ఐడియాలజీని మీరు ఏ విధంగా అనాలి? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి హత్యా రాజకీయాలు చేస్తున్నాడు అనటానికి ఇవి పరాకాష్ట. వాళ్ళ సొంత బాబాయిని చంపేస్తే చంపాడు అని ఇతనే చంపించాడు అన్న వ్యక్తికేమో ఎంపీ సీట్ ఇచ్చి నేను నమ్ముతున్నాను ఇతనని చెప్తున్నాడు.
ఇంకా దీనిలో ఇంకొక మిస్టరీ దాగి ఉంది, చాలా పెద్ద మిస్టరీ. అది మరి ఏ రోజుకి వస్తుందో రావాలి అది కూడా. అసలు అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డిని చంపటానికి గల కారణాలు ఏంటి? అతనే ఈ నిర్ణయం చేశాడా, లేదా అతని వెనక ఎవరన్నా ప్రోద్బలం చేసి వేసేయండి, ఇంకా అనవసరం, అడ్డం తిరుగుతున్నాడు, వేసేయండి, అడ్డం తిరిగాడు మనకెందుకని ఎవరన్నా ప్రోత్సహించి అవినాష్ రెడ్డిని ఏదున్నా నేను చూసుకుంటాను, వేసేయండి, ఇంకా లాభం లేదు అని ఎవరన్నా దాన్ని ప్రొవోక్ చేశారా? నాకు తెలిసి ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి చెప్తున్న మాటల్లోనే అవినాష్ రెడ్డి చాలా చిన్నపిల్లోడు అని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. మరి అంత చిన్నపిల్లోడికి, నువ్వు చెబుతున్న చిన్నపిల్లోడికి ఎవరు డైరెక్షన్ ఇచ్చారు? రాజశేఖర్ రెడ్డి తమ్ముడు, పులివెందులలో నిజమైన పులి అతనే, ఇతను కాదు. అందరూ జగన్మోహన్ రెడ్డిని పులివెందుల పులి అంటున్నారు. ఈజ్ నాట్ పులి. అసలైన పులి నిజంగా వివేకానంద రెడ్డి. ఎందుకంటే మ్యాన్ టు మ్యాన్, ఫ్యామిలీ టు ఫ్యామిలీ అటాచ్ ఇంటరాక్షన్ ఉన్నటువంటి వ్యక్తి అతను ఒక్కడే. రాజశేఖర్ రెడ్డికి కూడా లేదు. రాజశేఖర్ రెడ్డి ఈజ్ ఓవరాల్ లీడర్, అంతే తప్ప కుటుంబంతో సహా ప్రతి కుటుంబంలో అన్ని కులాల్లో సంబంధాలు ఉన్నవాడు వివేకానంద. ఓకే, ఫైనల్ గా ఈ మొత్తం ఈ క్రైమ్, ఈ మర్డర్స్ లేదంటే ఈ ఇన్సిడెంట్స్, ఈ నేపథ్యంలో మీరు తిరిగినటువంటి రాష్ట్ర పర్యటన, ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని యాంటీ వైసీపీగా తిరిగినటువంటి ఇవన్నీ ప్రచారం చేశారు. ఎస్, మేమేం చేసామంటే మేము పులివెందుల్లో కూడా ఈ విషయాలు చెప్పాం, కడపలో కూడా ఈ విషయాలు చెప్పాం. మేము చెప్పటమే కాదు, అనేక మందితో చెప్పించాం. ఉన్న వాస్తవాలు నిజంగా లోకల్లో లోతుల్లోకి వెళ్తే కానీ, స్థానికంగా వెళ్ళిపోయే లోతుల్లోకి వెళ్తే వైసీపీ పార్టీని అంటిపెట్టుకొనున్న నాయకులు, కార్యకర్తలు, వైసీపీ ఓటర్లే చెప్తున్న ఫ్యాక్ట్ ఏంటంటే 78% మంది వైసీపీ ఓటర్లు ఈ వివేక హత్య ఏదైతే జరిగిందో అవినాష్ రెడ్డి చేయించాడు అని నమ్ముతున్నారు. ఓకే, ఇది ఒక సర్వే. ఓకే, వాళ్ళు నమ్ముతున్నారు. మరి అయినా కూడా ఎందుకు భరిస్తున్నారు అని అంటే, ఇందాక మనం మొదటే అనుకున్నట్టుగా ఒక సెంటిమెంట్, ఆ ఫ్యామిలీతో ఉన్న ఒక సెంటిమెంటు, అటాచ్మెంటు, వీటన్నిటిని వాళ్ళు వదులుకోలేక, బయటపడలేక వాళ్ళు అట కొనసాగుతున్నారు. వీళ్ళంటూ ఈ అధికారంలో ఉన్న రాజశేఖర రెడ్డి మొదలు జగన్మోహన్ రెడ్డి దాకా ముఖ్యమంత్రులైన వీళ్ళ ద్వారా పులివెందుల నియోజకవర్గంలో దళితులకి పెద్ద ఒరిగింది ఏమి లేదు, ఆయన ఏం చేయలేదు. గిరిజనులకి ఏం చేయలేదు, లేకపోతే బీసీలకి ఏం చేయలేదు. ఈయన నా ఎస్సీలు, నా బీసీలు అంటున్న జగన్ పులివెందుల ఎస్సీ బీసీలకు కూడా ఏం చేయలేదు. వాళ్ళని అడిగాం మేము. కాబట్టి ఈ హత్య చేసింది అవినాష్ రెడ్డే అని ప్రజలు నమ్ముతున్నారు. ఇప్పుడు వాళ్ళు చర్చించుకుంటున్నారు. ఓకే, ఏమిటి ఇంత ఘోరంగా ఇక్కడ జరుగుతుంటే మనం ఇప్పుడు ఓటేయాలనా? మనం ఎందుకు ఇలా ఉండాలి? వాళ్ళ బానిసల్లాగా మనం ఎందుకు ఉండాలి? మనం నిజం వైపు ఎందుకు ఉండకూడదు? షర్మిల కూడా వైఎస్ కూతురే కదా, షర్మిల వచ్చింది, షర్మిల ప్రచారం చేసింది జగన్ కోసమే. కానీ షర్మిలని పక్కకి నెట్టేశాడు, వాళ్ళ అమ్మను పక్కకి నెట్టేశాడు పార్టీ నుంచి. అదే ఫ్యామిలీ నుంచి వాళ్ళ కుటుంబంలో తల్లితోనూ చెల్లితోనూ విభేదాలతో ఉన్నాడు ఇతను. సో మనం ఎందుకు ఇతన్ని గుడ్డిగా ఫాలో అవ్వాలి, మనం ఎందుకు వాస్తవాలు వెళ్ళకూడదు అని 78% మంది ప్రజలు ఆ నియోజకవర్గంలో వాళ్ళు సెకండ్ థాట్ లో పడ్డారు, రియల్ థింకింగ్ లోకి వచ్చారు. ఒక మాట చెప్పాలంటే ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా కడప నియోజకవర్గంలో వైఎస్ అవినాష్ రెడ్డి నాకున్న అంచనా ప్రకారం అయితే 3వ ప్లేస్లో ఉన్నాడు. ఈజ్ ఎ థర్డ్ ప్లేస్. షర్మిల గెలిచిన ఆశ్చర్యం లేదు. అక్కడ షర్మిలాకి చాలా అనుకూలత వచ్చింది. ఎందుకంటే ఆమె నిజాలు నిర్భయంగా చెప్తుంది. సునీతారెడ్డి సపోర్ట్ ఉంది. ప్రజలు నిజాలను ఆలోచిస్తున్నారు. ఏదైనా తారుమారు చేసి, గందరగోళం చేసి, వాళ్ళ ఫ్రాక్షన్ పద్ధతుల్లో జనాన్ని ఓట్లు వేయకుండా చేసి రిగ్గింగ్లు చేసుకుంటే తప్ప, జనం ఆలోచనల ప్రకారం కడప జిల్లా ఓటర్లు, కడప ప్రజల ఆలోచన ప్రకారం ఓటింగ్ పీస్ఫుల్ గా కానీ జరిగితే ఖచ్చితంగా అవినాష్ రెడ్డి థర్డ్ ప్లేస్ లోనే ఉంటాడు. ఓకే, ఫైనల్ గా ఇప్పుడు వీటన్నిటిని మీరు ఈ ఎన్నికల్లో ఇన్ని రోజులు ప్రచారం చేశారు. రిజల్ట్స్ తర్వాత మళ్ళీ ఒక్కసారి మనం డిస్కస్ చేద్దాం. అయితే ఫ్యూచర్ లో కూడా ఇదే ఎజెండాతో కాపునాడు అండ్ డిబిఎఫ్ పనిచేయబోతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఒక డెమోక్రటిక్ స్పేస్, ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వాలు ఉన్నంత కాలం ప్రజలకి వాళ్ళ హక్కులు, వాళ్ళ అవసరాలు, వాళ్ళకున్న చట్టాలని అమలు జరగాలని అడిగే అవకాశం వస్తుంది.
ఇప్పుడు ప్రభుత్వాలన్నీ ప్రజల పక్షంగా ఉండి పనిచేస్తాయని మనమే నమ్మట్లేదు. గత ప్రభుత్వాలు కూడా చాలా మంది నాయకులు ప్రజల పక్షంగా పనిచేయాలి, వాళ్ళ అవసరాల నుంచి పనిచేశారు. కానీ కొంతమంది చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఉండేవాళ్ళు ఉంటారు. కానీ ఇంతమంది దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంతమంది రెడ్లు 13 మంది రెడ్లు ముఖ్యమంత్రులు అయ్యారు. చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యాడు. వీళ్ళందరిని చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని చూస్తే మొదటిసారి జగన్మోహన్ రెడ్డి అనేవాడు రాజ్యాంగ వ్యతిరేకంగా, చట్ట వ్యతిరేకంగా ఒక రాచరికాన్ని ఈ రాష్ట్రంలో తలపించాడు. రాజే దైవాంశ సంభూతుడు, రాజు చెప్పిందే శాసనం. ఇక చట్టంతో రాజ్యాంగంతో ఏం పని లేదు. నేను ఏదంటే అదే, నేను నమ్మితే నమ్మినట్టు నమ్మాలి మీరు కూడా. నేను ఎస్ అంటే మీరు ఎస్ అనాలి, నేను నో అంటే మీరు నో అనాలి తప్ప ఈ రాజ్యాంగంతో, ఈ చట్టంతో జగన్మోహన్ రెడ్డికి పనే లేదు. అంటే రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా ఈ ప్రభుత్వాన్ని మలిచాడు ఇతను. దీనిలో ఎంతో మంది దళితులు, దళిత నాయకుల మీద, వివిధ కులాల నాయకుల మీద అక్రమ కేసులు, అమరావతి రాజధానిలో రాజధాని లేకుండా చేసి రాజధాని కోసం భూమి ఇచ్చినటువంటి రైతుల మీద అక్రమ కేసులు, ఎస్సీల మీదే ఎస్సీ ఎస్టీ కేసులు. భారతదేశంలోనే మొదటిసారి 30 ఏళ్లకు పైన అయింది ఎస్సీ ఎస్టీ యాక్ట్ వచ్చి. ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కేసులు పెట్టి అరెస్టు చేసిన మొదటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఓకే, అంటే ఇంత దుర్మార్గమైనటువంటి నిర్ణయాలతోటి ఇన్ని హత్యలు జరిగితే, డాక్టర్ సుధాకర్ హత్య ప్రభుత్వ హత్యే, కిరణ్ కుమార్ హత్య చీరాల్లో ప్రభుత్వ హత్యే, అనంతబాబు చేసిన హత్యే. ఇన్ని హత్యలు, ఇన్ని దాడులు, ఇన్ని దౌర్జన్యాలు ప్రభుత్వమే చేసింది. విచిత్రం ఏంటంటే, మేము దళిత నాయకులుగా 30 ఏళ్లుగా పనిచేస్తున్నాం. గ్రామాల్లో కులాధిపత్యంతో అగ్రకులాలు దళితుల మీద దాడులు చేయటం చూసాం. వాటికి, ఆ వివక్షకి, అంటరంతరానికి వ్యతిరేకంగా మేము పోరాడాం. కానీ మొదటిసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రభుత్వమే దళితుల మీద దాడులు, దౌర్జన్యాలు, హత్యలు చేస్తుంది. ఇది హిస్టరీ. ప్రభుత్వం దళితులకు రక్షణగా ఉండాలి. ప్రభుత్వమే రక్షణ. అగ్రకులాలు దాడులు చేస్తుంటే ప్రభుత్వం దళితుల వైపు ఉండి పనిచేయాల్సింది. ప్రభుత్వమే దళితుల మీద దాడులు, పోలీసులతో దాడులు, అగ్రకుల దాడులు, ఇవన్నిటిని కూడా పార్టీ పరంగా దాడులు చేసింది. ఈ నేపథ్యంలో ఇటువంటి దౌర్జన్యాలు, దాడులు, దమనకాండలతో నడిచిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇది రాజ్యాంగ వ్యతిరేక ప్రభుత్వం, రాజ్యాంగ వ్యతిరేక పార్టీ. అది చట్టాలను లెక్క చేయదు, కోర్టు తీర్పులను లెక్క చేయదు. ఇటువంటి ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలి, అసలు రాష్ట్రంలో లేకుండా చేయాలని మేమైతే కోరుకుంటున్నాం. దానికోసం ఒక డెమోక్రటిక్ స్పేస్ కోసం, ప్రజాస్వామ్యమైనటువంటి ప్రభుత్వం కోసం, ప్రజాస్వామ్య ప్రక్రియ కోసం, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం కోసం దళిత బహుజన ఫ్రంట్, కాపునాడు, దళిత వేదిక, ఇంకా కలిసి వచ్చే సంస్థలను కలుపుకొని ఎన్నికల తర్వాత కూడా బలంగా పనిచేస్తాం. ఓకే భాగ్యరావు గారు, మంచి మొత్తానికి మీరు చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా చాలా స్పష్టంగా చెప్పారు. థ్యాంక్ యూ ఇంటర్వ్యూ వచ్చినందుకు. అదేవిధంగా ఎన్నికల మూడ్ ను కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. మొత్తానికి భాగ్యరావు గారు దళిత బహుజన ఫ్రంట్ తరఫున, అదేవిధంగా కాపునాడు, దళిత వేదిక, ఇవన్నీ ఆర్గనైజేషన్స్ కలిపి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినటువంటి అంశాలన్నింటినీ కూడా మనకి ఇంటర్వ్యూలో చెప్పారు. అదేవిధంగా వాళ్ళు ఏం ప్రచారం చేశారు, ఏ విధంగా ఈ పొలిటికల్ మూడ్ ఉండబోతుంది, ఈ హత్యలకు సంబంధించి, లేదంటే ఈ కేసులకు సంబంధించి ఇంపాక్ట్ ప్రజలు ఏ విధంగా ఉండబోతుంది, దాన్ని ఏ విధంగా ప్రజలు తీసుకోవాలనే దాని మీద విస్తృతంగా ప్రచారం చేసినటువంటి భాగ్యరావు గారు చెప్పినటువంటి ఫలితాలు కానీ, అదేవిధంగా ఎలక్షన్ మోడ్ కానీ, ఈ వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా ఉండబోతుందో రిజల్ట్స్ తర్వాత చూద్దాం. థ్యాంక్ యూ. సమాచారం, సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి. కాపునాడులో సభ్యులుగా చేరండి, చేర్పించండి. ప్లీజ్ విజిట్ www.kapunaduindia.com. Read Kapunadu Monthly Magazine.